హైదరాబాద్ యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలను చీఫ్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్, సదరన్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ యాదవ్ ప్రారంభించారు. జూలై 24 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీలలో మొత్తం 132 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు హెచ్ఆర్ మేనేజర్ మహమ్మద్ ఆరిఫుద్దీన్. ఉద్యోగుల మధ్య స్నేహభావం, క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన పోటీలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పవర్ గ్రిడ్ ఇంటర్ రీజనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 24, 25, 26 జూలై 3 రోజులు జరుగుతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్గూడలో. ఇది ఎవ్రీ ఇయర్ పవర్ గ్రిడ్ సికింద్రాబాద్ అవుతుందో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్, స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది ఇంటర్ రీజన్. ఇది ఓన్లీ మన ఎంప్లాయీస్కి సంబంధించిందే అండి. మా రెగ్యులర్ ఎంప్లాయీస్, లేడీ ఎంప్లాయీస్, ఇంకా జెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ కోసమే ఇది. ఈ టోర్నమెంట్లో ప్రతి రాష్ట్రం నుండి మా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏవైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ టీమ్ సెలెక్షన్ ఏది ఉంది, రీజన్ వైజ్గా టీమ్ సెలెక్షన్ జరుగుతుందండి. ఈ రీజన్ ఇప్పుడు హైదరాబాద్ రీజన్ ఉందనుకోండి, దీంట్లో ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక కొంచెం పార్ట్ ఉంది. దీంట్లో మేము మన దగ్గర నుండి SR1 నుండి 12 మంది, 6 జెంట్స్, 6 ఫీమేల్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి రీజన్ నుండి మొత్తం 11 రీజన్లు ఉన్నాయి. 11 రీజన్ల నుండి పార్టిసిపేట్ అవుతున్నారు. దీంట్లో ర్యాంకింగ్స్ ఇస్తారండి, సింగిల్స్, డబుల్స్, లేడీస్ అండ్ జెంట్స్ది. ఈ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంకింగ్స్ ఉన్న వాళ్ళను మళ్ళీ ఇంటర్ CPSU టోర్నమెంట్కు నామినేట్ చేస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పవర్ సెక్టార్లో ఎంతమంది అవుతున్నారో, లైక్ BHEL ఉంది, NTPC ఉంది, NEEPCO ఉంది, అలాంటి ఆర్గనైజేషన్స్ నుండి కూడా వచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా ఈవెంట్ కండక్ట్ చేస్తాం.